హాయ్ ఫ్రెండ్స్, ఇలా టేస్టీ అండ్ హెల్దీ పెసరెట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం గ్లాస్ అయినా కప్ అయినా మెజర్మెంట్కి అయితే తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నా. ఒక గ్లాస్ పప్పుకి హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నా. నేనైతే వీటిని ముందు రోజు నైటే నానబెట్టుకున్నా. మినిమం ఇది 8 hours అన్న నానాలి. దీన్ని మార్నింగ్ లేసి 2-3 సార్లు వాష్ చేసి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నా. కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు ఉంటే 3 లేదా 4 మిరపకాయలు యాడ్ చేసుకోండి. నేనైతే ఉడకబెట్టిన మిరపకాయలు 4 అయితే వేసుకుంటున్నా. ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నున్నగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందులో ముందుగానే ఉప్పు, జీలకర్ర వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను ఉప్పు, జీలకర్ర వేయలేదు. ఎక్కువ చిక్కగా అయితే ఉంది, అందువల్ల నేను కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగానే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని సోడా కొద్దిగా వేసి కలుపుకుందాం. ఇంతే, ఇవన్నీ ఒకసారి నీట్గా కలిపి పక్కన పెట్టుకొని ప్యాన్ అయితే హీట్ చేసుకొని దోశలు కాల్చుకోవడమే. ఇది కాల్చడం పెద్ద ప్రాసెస్ అనుకున్నా, కానీ చిన్న ప్రాసెస్సే. భలే సింపుల్గా అయితే ఇదైతే నేను చేసేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. 4 to 5 hours ఈ పప్పులు అయితే నానాలి అనుకుంటే మీరు హాట్ వాటర్లో అయితే ఈ పప్పుని, బియ్యాన్ని వేసి నానబెట్టేస్తే 4 to 5 hours ఇదైతే నానిపోతుంది. ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేడి నీళ్ళల్లో అయితే వీటిని నానబెట్టుకోకూడదు. మీడియంగా ఉంటే చాలు హీట్ అనేది. వీటన్నిటికన్నా ముందు రోజు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ప్రాసెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇంకా చిక్కగా ఉన్నట్టే అనిపించింది, అందువల్ల కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే దీన్ని కలుపుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.